రాకూడదుగా. ఈ స్పెట్స్లో పడి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్య భాగంలోకి వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. అయ్యా, ఈ రాత్రి కాలం వేళ మీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. కూడికి యావత్తు ద్వారా వచ్చే మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటున్నాము నాయన. సహాయం చేయండి అయ్యా. మాట్లాడినది నేను కాదు, కానీ నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ఆయన మీ జీవము కలిగిన మాటలు, ఎంతో అమూల్యమైన మాటలు మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. సమస్తాన్ని మీ చేతులు పెట్టుకుంటున్నాం ఆయన. మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటున్నాం ఆయన. ఎంతో కష్టపడి నాయన ఇష్టంగా వాక్యాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నాం ప్రభా. నేర్చుకోవలసిన పద్ధతిలో, ధ్యానించవలసిన పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకున్నటకు, వినడం మాత్రమే కాక వాక్యాన్ని అనుసరించి బ్రతుకుటకు మాకు తగిన శక్తిని దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా కృప చూపమని వేడుకుంటూ, మాకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్య భాగంలోకి వెళ్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం ధ్యానం చేస్తున్నాము. నిన్ననే మనం ధ్యానం చేసాం కాబట్టి ఎక్కువ ఇంట్రడక్షన్లోనికి నేను వెళ్ళట్లేదు. మనము యుగములు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యుగములు అంటే అర్థం ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ చాలా రిఫరెన్సెస్, నేను దగ్గరగా 22 రెఫరెన్సెస్ని యుగములు అంటే నిరంతరము అని అర్థం వచ్చేటువంటి రిఫరెన్సెస్ని చెప్పడం జరిగింది. వాటిని మనం వివరించుకోలేదు, కానీ ఉదాహరణకి జస్ట్ మనం కొన్నిటిని ఒక 3-4 చదువుకున్నాం, మిగిలిన నోట్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే యుగములు అనేటువంటి పదానికి బైబిల్లో ఒక అర్థం ఉంది. ఒక అర్థం అయితే మనం తెలుసుకున్నాం. అదేంటంటే నిరంతరము, ఎల్లప్పుడూ అనే అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకు యుగములు అనే పదం గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నాము అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపెను అనే మాటలో కాలము పరిపూర్ణం అవడం అంటే ఏంటి అని మనం మాట్లాడుకున్నాం. కాలము పరిపూర్ణం అవడము అంటే యుగముల సమాప్తి అని మనం మాట్లాడుకున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం ప్రకారం. ఈ 2 మాటలను పక్కన పెట్టుకుంటే ఈ 2 మాటలకి ఈక్వల్గా భావం వచ్చే విధంగా పేతురు గారు మరొక పదాన్ని ఆయన వాడుతున్నారు. ఆ వచనం కూడా మనం చదువుదాం ఇప్పుడు.
హెబ్రీ పత్రిక 9:26లో యుగముల సమాప్తి అన్నాడు కాబట్టి అసలు యుగములు అంటే ఏంటో ఆలోచన చేయాలని మనము యుగము అనే పదాన్ని మనము నిన్నటి దినాన్న చూసాం. గలతీ పత్రికలో పౌలు గారైతే కాలం పరిపూర్ణమైనప్పుడు అన్నాడు. హెబ్రీ పత్రికలోనే పౌలు గారు మరలా యుగముల సమాప్తి అన్నాడు. కానీ పేతురు గారు మాత్రం ఈ రెండు పదాలకు సమానమైన భావం కలిగిన ఒక పదాన్ని వాడారు. ఆ పదం ఏంటంటే కడవరి కాలము అనే పదాన్ని ఆయన వాడారు. ఆ వచనం ఒకసారి మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం చదవండి. నేను వచనం నంబర్ చెప్తున్నప్పుడు ఆ నంబర్ వరకు మాత్రమే చదివి ఆపేసేసేయండి మీరు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజమును ఓకే అంతవరకు చాలండమ్మా, ఎందుకంటే ఆ పదం వచ్చేసింది కదా. కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడింది. అంటే శరీరధారిగా వచ్చాడు అన్నారు. కడవరి కాలము అని ఈయన వాడారు. ఈ 3 వచనాలను పక్క పక్కన పెట్టుకొని మనం ఆలోచించేద్దాం. కాలము పరిపూర్ణమైనప్పుడు, యుగముల సమాప్తి యందు, కడవరి కాలం. ఈ మూడిట్లో ఉన్నది ఒకే సమానమైన భావం కలిగిన అర్థం, ఒకే భావం. నిన్న చూసిన భావం మాత్రం కాదు, నిరంతరం అనే భావం మాత్రం కాదు. ఎందుకు కాదు, ఎలా కాదు అని చెప్పగలం అని ఆలోచన చేస్తే, నిరంతరము అంటేనే అంతము లేనిది లేక అంతరము లేనిది. సదాకాలము అంటే దానికి ఒక ఎండ్ లేదు అని అర్థం. కానీ యుగముల సమాప్తి అంటే ఎండ్ ఉంది అని మనకు అర్థమవుతుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు అని అంటే ఆ కాలం అనేది, టైం అనేది కంప్లీట్ అయినప్పుడు అని దానికి ఒక ఎండ్ మనకు అర్థమవుతుంది. కడవరి కాలం అంటే చివరి కాలం, ఆ కాలానికి చివరి దశ ఉంది అని మనకు అర్థమవుతుంది ఈ 3 వచనాలు. అందువలన నిన్న ధ్యానించినటువంటి మాట మాత్రము కాదు, ఈ పదానికి సంబంధించిన మాట నిన్న ధ్యానించిన రెఫరెన్సెస్ కాదు అని చెప్పడానికి అన్ని విషయాలు మనం చూసాం అని మనం నిన్న మాట్లాడుకున్నాం. అయితే ఈనాటి అంశాన్ని మనం ధ్యానం చేసే ముందు నేను మీకు ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టి చివరి వరకు వెయిట్ చేయించి ఈ గంట సేపు వాక్య సమయం అయిపోయిన తర్వాత ఇది కూడా కాదు అని చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను ఒక మాట ముందుగానే చెప్పేస్తున్నాను. ఏంటంటే ఈరోజు కూడా మనం కంప్లీట్ చేయలేము. ఏం కంప్లీట్ చేయలేము? కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏ కాలం అనేది మనం కంప్లీట్ చేయలేము. ఎందుకంటే యుగములు అనేటువంటి మీనింగ్స్ చాలా రకాలు ఉన్నాయి బైబిల్. అవన్నీ తెలుసుకోవడం మనకి కంపల్సరీగా అవసరం. జీవిత సత్యాలు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. పాత నిబంధనలో వాక్యాలు మనం వింటే కొన్ని దృష్టాంతాలు, ఆ విధంగా మనం బ్రతకాలి, ఆ విధంగా మనం బ్రతకకూడదు అనేటువంటి కొన్ని అంశాలు మనకు అర్థమవుతాయి. చరిత్ర మనకు అర్థమవుతుంది. చరిత్ర ద్వారా మనం ఫాలో అవ్వాల్సింది, అవ్వకూడదు మనకు అర్థమవుతుంది. కానీ పత్రికలు మనం ధ్యానం చేసేటప్పుడు మాత్రం పత్రికల్లో ఉన్నటువంటి ప్రతి అంశము క్రీస్తు రాకడకు మనల్ని సంసిద్ధులుగా చేస్తుంది. రాకడ కొరకు మనల్ని సిద్ధం చేస్తుంది, రెడీ చేస్తుంది వాక్యం. కాబట్టి ఆలస్యం అవుతుంది అని అనుకోకుండా, ఇంకా 4వ అధ్యాయం ప్రారంభంలోనే ఉన్నాం, 52వ సెషన్లోకి వచ్చాం, ఇంకెన్ని సెషన్స్ వినాలో అని నిరసిల్లిపోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. యుగములు అంటే మరొక అర్థం మనం ధ్యానం చేద్దాం. మరొకటి కాదు, 1-2 సమయాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఆల్రెడీ నిన్న ఒక అర్థం చూసాం కాబట్టి 2వ అర్థమని మనం మాట్లాడుకుందాం. 2వ అర్థంగా నిరంతరము అనే పదం కాక మరొక పదాన్ని అర్థంగా చూపించేటువంటి యుగములు బైబిల్ మనం చూస్తాం. మత్తయి సువార్త
12వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలా ఇక్కడ ఎన్ని యుగాలు మనకు కనబడుతున్నాయి? మీరు కూడా మాట్లాడండి. ఎన్ని యుగాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి? రెండు యుగాలు కనబడుతున్నాయి కదమ్మా. ఏమి అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజన్గా ఏమి లేదు కదమ్మా. ఎవరికి కూడా ఈజీగానే ఉంటుంది. చిన్నగా మెల్లగానే నేర్చుకున్నాం. 2 యుగాలు కనపడుతున్నాయి. ఏం చెప్తున్నాడు ఈ వచనంలో అంటే, పరిశుద్ధాత్మకి విరోధంగా ఎవరైనా మాట్లాడితే యుగంలోనూ క్షమాపణ లేదు, రాబో యుగంలోనూ క్షమాపణ లేదు. యుగంలోనూ క్షమాపణ లేదు, రాబో యుగంలోనూ క్షమాపణ లేదు. 2 యుగాలు కనపడుతున్నాయి. ఒకటి ఈ యుగము అంటే ఇప్పుడున్న యుగము, రాబోయే యుగం ఇంకొకటి ఉంది, అది ఇంకా రాలేదు, ఆ యుగము. ఈ రెండిట్లోనూ క్షమాపణ లేదు అని తెలుస్తుంది ఈ వచనం చదివితే. ఈ యుగము అంటే దాని అర్థం ఏం చెప్పాడు అని అంటే, ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. ఇంగ్లీష్లో అదే వచనం కింద ఇంగ్లీష్లో కనుక మనం గమనిస్తే, ఇన్ దిస్ వరల్డ్. రాబో యుగాన్ని ఏమన్నాడంటే వరల్డ్ టు కమ్ అన్నాడు. ఇన్ దిస్ వరల్డ్ అంటే, ఇన్ దిస్ వరల్డ్ అంటే తెలుగులో ఏంటి? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అని అర్థం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒక యుగం. ఈ ప్రపంచంలో నరుడు జీవించినంత కాలము, ఈ శరీరంలో మనం ఉన్నంత కాలము ఒక యుగం. రాబో యుగం ఉంది, రాబో ప్రపంచం, రాబో లోకము ఒకటి ఉంది, అది ఇంకా రాలేదు. అది రాకపోయినా ఆ లోకం గురించి మనం చెప్పగలం. ఏ లోకం అది? ఏ లోకం అది? పరలోకం. ఇంకా రాలేదు. కానీ పరలోకంలో కూడా పరిశుద్ధాత్ముని గురించి విరోధంగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ లేదు అని వచనం తెలియజేస్తుంది. యుగముల మాట ఒక్కసారి పక్కన పెడితే, ప్రియమైన సహోదరులు ఎవరైనా కానీ దేవుని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, దేవుని గురించి మన పెదవిని మనం ఓపెన్ చేసేటప్పుడు, ఒక మాట మనం స్లిప్ అయ్యేటప్పుడు, పరిశుద్ధాత్ముని గురించి, దేవుని గురించి, బైబిల్ గురించి కొన్ని మాటలు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షమాపణ లేని మాటలు ఒక్క పొల్లు కూడా మనం నోరు జారకూడదు. క్షమించడానికి వీలున్న మాటలు, క్షమించగలిగిన పొరపాట్లు మన పెదవులతో చేసినా క్షమాపణ ఉంది కాబట్టి తర్వాత బ్రతిమాలుకున్న దేవుడు క్షమిస్తాడు. కానీ కొన్ని పదాలు దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వారు కూడా ఒక్కొక్కసారి దేవునికి ఆయాసకరంగా మాట్లాడుతుంటారు. ఎరగని వారు ఎలాగూ మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాటిని మనం హార్ట్ మీదకి తీసుకోవద్దు కూడా. తెలియకే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు తెలియక చేసిన తప్పుల్ని చేతుల్లో శీలలు కొడతనా క్షమించాడు, మనమే పాటి వాళ్ళం. కాబట్టి తెలియక చేస్తూ దేవునికి విరోధంగా మాట్లాడేవి కొన్ని మాటలైతే, తెలిసి కూడా కొంతమంది దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే వాటికి క్షమాపణ లేనే లేదు కనుక. వాటిని దేవుడు తీర్పులోకి తెస్తాడు కాబట్టి మన పెదవుల వలని దోషము చాలా కాస్ట్లీ. నాలుక వలన వచ్చేటువంటి ఫలం అంట ముసిని పండంత చేదు కలిగిందంట. ముసిని పండు అంటే ఏం పండో, ఎలా ఉంటుందో, ఎంత చేదో చెప్పలేం. కానీ భయంకరమైన బీభత్సమైన చేదైతేనే అంతటి చేదు అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి క్షమాపణ లేని మిస్టేక్స్ని మనం కమిట్ చేయొద్దు అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆల్ రైట్, ఈ వచనంలో 2 యుగాలు కనబడుతున్నాయి. ఒకటి ఈ యుగము, రెండవది రాబో యుగం.
ఈ యుగము అంటే ఈ లోకంలో బ్రతికిన కాలం అంతటిని ఒక యుగం అనుకుంటున్నాం. నేను చెప్పబోయే రెండో మాట ఏంటి అంటే, ఈ లోకంలో మానవుడు బ్రతికిన కాలం అంతటిని ఈ యుగము అనుకుంటే, ఈ ఈ యుగములోనే మరలా 2 రకాల యుగాలు ఉన్నాయి. సైడ్ హెడ్డింగ్ అన్నమాట. సైడ్ హెడ్డింగ్. లూదియమ్మ గారికి ప్రవీణ్ అనే ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. ప్రవీణ్కి వివాహం అయిపోయిన తర్వాత, లేక ప్రశాంత్ అనే ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. లూదియమ్మ గారికి కానీ ఇంకొకరు ఎవరికైనా 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో మరలా ఒక కుమారునికి, ప్రశాంత్ అనే కుమారునికి ఇంకా 2 కుమారులు ఉన్నారు అని అంటే, వారు లూదియమ్మ కుమారులు కాదు, మనవళ్ళు అవుతారు. కుమారుని కుమారులు. అలాగే ఈ యుగము రాబో యుగము అనేవి 2 రకాల యుగాలు అయితే, ఈ యుగము అనే మాటలో మరలా 2 యుగాలు ఉన్నాయి. ఆ 2 యుగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి, మళ్ళొకసారి చదవనమ్మా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇక్కడ 2 కనబడుతున్నాయి, 2 పదాలు కనబడుతున్నాయి. ఒకటి చీకటి, 2 వెలుగు. మానవుని జీవితం అంతా ఒక యుగం అనుకుంటే, ఆ జీవితంలో మళ్ళీ 2 యుగాలు ఉన్నాయి. ఆ 2 యుగాలు కూడా 2 రకాలుగా మనకి కనబడుతున్నాయి. ఒకటి చీకటి యుగం, 2 యుగమని. ఈ వాక్యంలో యుగమని రాయలేదులేండి, నేను రుజువు చూపిస్తాను మీకు. ఇప్పుడు రుజువు లేకుండా అసలు వాక్యం మాట్లాడుకోవద్దు మనం. ఈ మానవుని జీవితంలో రెండు పార్ట్స్ కనబడుతున్నాయి. ఒకటి చీకటి, 2 వెలుగు. కాసేపు మనం అనుకుందాం, చీకటి యుగం అని, వెలుగుని వెలుగు యుగం అని. ఇప్పుడు రుజువుగా ఒక వచనం మరలా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, మనం గలతీ పత్రికనే ధ్యానం చేస్తున్నాం. మన గలతీయులకు రాసినటువంటి పత్రిక, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి చాలా 4వ వచనంలో ప్రస్తుతపు దుష్టకాలములో నుండి అని ఉంది కదా. దుష్టకాలము అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది చూడండి, కింద ఏముందో చదవండి. దుష్ట యుగము. చదివిన ఎఫెసీ పత్రికలో ఆ చీకటే ఈ దుష్ట యుగం. ఎలా చెప్పగలం మనం? ఎలా చెప్పగలమంటే 4వ వచనం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మనలను విమోచింపాలని. దేని నుండి? దుష్టత్వం నుండి. దేని నుండి? పాపము నుండి. దేని నుండి? లోకము నుండి. దేని నుండి? చీకటి నుండి. దేని నుండి? మన పాత జీవితం నుండి. వీటన్నిటి నుండి దేవుడు మనలను విమోచించాలని మన కోసం తనను తాను ఆయన అప్పగించుకున్నాడు అని గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనకు బోధిస్తుంది. సో ఇది దుష్టయుగము. మానవుని జీవితంలో ఒక యుగం పేరేంటంటే చీకటి యుగము, అదే దుష్టయుగం. ఈ దుష్టయుగములో నుండి మరొక యుగములోనికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అది వెలుగు సంబంధమైన యుగము అని ఇందాక నేను అన్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో వెలుగులోనికి, వెలుగుకు అని మనం చూస్తున్నాం. ఆ యుగం పేరేంటో మనం చూద్దాం. చూసే ముందు
ఈ మొదటి యుగానికి అనగా మానవ జీవితంలో ఉన్న 2 యుగాలలో మొదటి యుగం, ఏమాత్రం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మానవుని జీవితంలో 2 యుగాలు ఉంటే మొదటి యుగం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఆ యుగం? దుష్ట యుగం, చీకటి యుగం. ఆ యుగానికే మరొక మాట మనకి కొరింథీ పత్రికలో మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగు చేసిన. చాలా చాలు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత. ఇప్పుడు 3 వచనాలను మనం పక్క పక్కన పెడదాం. ఒకటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, దానిలో ఉన్న చీకటిని. 2వ వచనం గలతీ 1:4లో ఉన్న ప్రస్తుత కాలము లేక దుష్టకాలము అనే మాటని, చీకటిని, దుష్టకాలము అనే మాటని. ఇప్పుడు మనం చదువుకున్న 2 కొరింథీ 4:4లో ఉన్న ఈ యుగ సంబంధమైన దేవత అనే మాటని మనం పక్క పక్కన పెట్టుకుంటే ఈ 3 కూడా ఒకటే. ఈ 3 కూడా ఒకటే. చీకటి, దుష్టకాలము, యుగ సంబంధమైన దేవత. ఈ 3 ఎవరికి పేర్లు చెప్పేసేయండి మీరు. అపవాదికి, సాతాను లేక అపవాది లేక దుష్టుడు. తెలిసిపోయింది మనకు, దుష్టుడు. ఈ చీకటికే అద్భుతమైనటువంటి ఒక డెఫినిషన్ అపోస్తులుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు తన పత్రికలో రాశారండి. చీకటిలో ఉండటం అంటే ఏంటి అనే విషయాన్ని ఆయన రాశారు. ఒక్కసారి ఆ వచనం మనం చదువుకుంటే మనకి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. క్విక్గా చదవాలి ప్లీజ్. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నాను అని అనుకుంటూ సహోదరుని మాత్రం ద్వేషిస్తూ ఉన్నటువంటి విశ్వాస ఎవరైతే ఉంటారో అతను ఇంకా వెలుగులోనికి రాలేదు అంటున్నాడు. ఎక్కడున్నాడంట? అతను చీకటిలో ఉన్నాడట. మీకు జ్ఞాపకం వచ్చిందో లేదో తెలియదు, కానీ నాకైతే వెంటనే మైండ్లో ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఎవరు ఈమె అనే మాట అనే వాక్యం చెప్పుకునేటప్పుడు వ్యూహిత సైన్య సమభేకర రూపిణి అయిన ఈమె ఎవరు అని పరమగీతంలో ఒక వాక్యం మనం చెప్పుకున్నాం. దానిలో సంధ్యారాగము చూపట్టుచు అని చెప్పుకునేటప్పుడు సంధ్యారాగముకున్నటువంటి రకరకాల పేర్లు మనం చూస్తూ చీకటి అంటే దేనికి గుర్తు అని మనం మాట్లాడుకునేటప్పుడు చీకటి శ్రమలకు గుర్తు, పాపమునకు గుర్తు అని మనం మాట్లాడుకున్నాం. గుర్తొచ్చిందా మీకు? ఆ వాక్యం గుర్తొచ్చిందా? మనం మాట్లాడుకున్నాం కదా, స్త్రీల కూడికలో మాట్లాడుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం వచ్చిందండి? థ్యాంక్ యూ సిస్టర్. సంధ్యారాగము గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరిమే పార్ట్ 1లో ఆ విషయాలు. ఓకే, ఇక్కడ చీకటిలో ఉన్నవాడు తన సహోదరుని ద్వేషిస్తున్నవాడు, ద్వేషములో ఉన్నాడు. ఎవరు ద్వేషిస్తారు? దేవుని ఆత్మ కలిగిన వాడు సహోదరుని ఎప్పుడు ద్వేషించు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం నేర్చుకునే ఈ యాక్చువల్ థీమ్ని కొంచెం సేపు పక్కన ఉంచితే మనం ఈ పాయింట్ నుండి నేర్చుకోవలసిన ఒక అప్లికేషన్ ఏంటంటే, ఒక మాదిరి, ఒక నీతి ఏంటంటే, నిజంగా మనం వెలుగులోనికి వస్తే, నిజంగా మన చీకటి బ్రతుకుని విడిచిపెట్టి వెలుగై ఉన్నటువంటి దేవునిలోనికి మనం వచ్చిన వారమైతే ఎవరిని ద్వేషించకూడదు. మనం
ఎవరిని ద్వేషించకూడదు. బైబిల్ యొక్క పరమార్థమే అది. బైబిల్ అంటేనే, క్రైస్తవ్యం అంటేనే, క్రీస్తు అంటేనే, విశ్వాసులం అంటేనే అర్థం ఏంటంటే ప్రేమించడం, క్షమించడం, ప్రేమించడం, క్షమించడం, ప్రేమించడం, క్షమించడం. ప్రేమించడం ఈజీయే కానీ మనకి క్షమించడం చాలా కష్టం. అందులోనూ మన తప్పిదము లేకుండా ఎవరైనా మన మీద నింద మోపినప్పుడు, మన పాపమేమీ లేకుండా, మనం ఏ దోషం ఎరగం కానీ మన మీద ఆ నింద మోపిన వారిని క్షమించాలంటే చాలా కష్టతరమైన పని. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకంలో ఎవ్వరు చెప్పని ఒక నీతి ఏంటయ్యా అంటే, ఒక ప్రబోధం ఏంటయ్యా అంటే క్షమించు, ప్రేమించు. నిజంగా నువ్వు ప్రేమిస్తుంటే గనక, ద్వేషించకుండా ఉంటే గనక నువ్వు క్షమిస్తావు. నువ్వు ఇంకా ద్వేషిస్తున్నానంటే నువ్వు వెలుగు సంబంధివి కావు, క్రీస్తు బిడ్డవు కావు, యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసివి కావు, నువ్వు బిలీవర్వి కావు. నేను బిలీవర్ని కాదు. నేను ఇంకా ఎవరినైనా ద్వేషిస్తుంటే మనం ఏం చేయాలంటే, ఎవరి మీదైనా మనకు అలాంటి బాధ ఉన్నప్పుడు, మనసులో ఆ కష్టం ఉన్నప్పుడు అనుదినము మనల్ని మనం బలపరుచుకోవాలి ఈ వాక్యాలతో. దేవుడు మన కొరకు రాయించిన ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేను వాళ్ళు చేసిన కీడుని మర్చిపోలేకపోతున్నానయ్యా, యేసయ్యా నువ్వు క్షమించినట్టుగా నేను క్షమించలేకపోతున్నానయ్యా, యేసయ్యా నువ్వు మర్చిపోయినట్లుగా, నువ్వు చెప్పినట్టుగా నేను ఇక్కడ నడుచుకోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, అంత శక్తి నాకు రావట్లేదు, నన్ను ఆ విధంగా తయారు చేయి. క్షమించే హృదయం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు తెలియజేసినట్లుగా అలాంటి మనస్సు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇక్కడ ద్వేషము కనబడుతుంది, చీకటిలాగా. చీకటి, నువ్వు ఎవరినైనా ద్వేషిస్తుంటే ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావు, ఇంకా చీకటిలోనే ఉన్నావు. ఈ చీకటి లేక ఈ ద్వేషము, ఈ యుగ సంబంధమైన దేవత లేక ఈ దుష్టకాలము, ప్రస్తుతపు దుష్టకాలం, ఇవన్నీ కూడా సాతాను సంబంధితమైనటువంటి విషయాలుగా మనకి కనబడుతుంది. సాతానుకు సంబంధించినటువంటి విషయాలుగా మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ లోకములోని విషయాలు, ప్రియులారా, ఈ లోకంలోని విషయాలు. మానవ జీవితంలో 2 రకాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, యోహాను గారు రాయడమే కాదు, పౌలు గారు కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు, గలతీ సంఘంతో సాక్ష్యం చెప్పేటప్పుడు, తిమోతి గారికి లెటర్ రాసినప్పుడు తనకున్నటువంటి 2 కాలాలు లేక 2 యుగాల గురించి ఆయన మాట్లాడాడు. చూద్దాం ఆ మాట. మొదటి తిమోతి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి లెటర్, 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను, హింసకుడును, హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. కాలం పూర్వము వన్స్ అపాన్ ఎ టైం, మునుపు, లేకపోతే ఇంతకు ముందు అంటే రక్షింపబడక మునుపు ఎలాంటి వాడను నేను? హింసకుడును, హానికరుడును, అంతేకాదు దోషకుడును, హింసకుడును, హానికరుడును. పౌలు గారి యొక్క గతంలో ద్వేషం కనబడుతుంది క్రైస్తవ్యం పట్ల, దేవుని బిడ్డల పట్ల ద్వేషం కనబడుతుంది. అంటే ఏంటి? చీకటి యుగంలో ఉన్నాడు ఆయన. అక్కడ ఆయన జీవితంలో చీకటి అనే యుగంలో ఉన్నాడు. ఆ క్షణానికి ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రక్షింపబడక మునుపు చీకటిలో ఉన్నాడు ఆయన. దమస్కుకు కూడా ఆ చీకటితోనే ప్రయాణమై బయలుదేరాడు, ఆ చీకటి హృదయంతోనే ప్రయాణమై బయలుదేరాడు. కానీ వెలుగై ఉన్న దేవుడు గొప్ప వెలుగుగా, ప్రకాశమానమైన గొప్ప వెలుగుగా ఆయనను సన్నిహించాడు, ఆయనను దర్శించినప్పుడు మారితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ చీకటి పొరలు రాలిపోవాలంటే ఆ వెలుగుకి గ్రుడ్డితనం కలిగింది ఆయనకి.
చూడలేకపోయాడు ఆయన వెలుగును. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ద్వేషపు ఛాయలు, ఆ చీకటి ఛాయలు, ఆ మునుపటి ఛాయలు, పాత బ్రతుకుతో కూడినటువంటి ఛాయలు ఏమాత్రం లేకుండా నలుమూలల నలుదిశల అసలు సమూలంగా అంతమైపోయే విధంగా వెలుగును ఆయన కళ్ళలోకి ప్రకాశింపచేశాడు దేవుడు. తర్వాత ఆయన జీవితంలో వెలుగు యుగంలోనికి ప్రవేశించాడు. ఎన్నటికీ ఆయన చీకటిలోనికి వెళ్ళలేదండి. అది గొప్ప విషయం. మన బ్రతుకుల్లో, మన జీవితంలో మనందరికీ చీకటి ఉందండి. మనందరం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చాము. మునుపు మన జీవితంలో చీకటి ఉంది. మునుపు మన జీవితంలో ద్వేషం ఉంది. మునుపు మన జీవితంలో అసూయ ఉంది, పగ ఉంది, కలహం ఉంది, కోపం ఉంది, మత్సరం ఉంది, కుళ్ళు ఉంది. దేవునికి ఇష్టమైన లక్షణాలు ఎన్నో మనలో ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు వెలుగులోనికి మనలను రప్పించాడు. మానవుని జీవితంలో ఉన్న ఒక యుగమే పాత బ్రతుకు అనేటువంటి యుగం, చీకటి అనే యుగం, దుష్టకాలం అనే యుగం, ద్వేషం అనే యుగం. ఏ పేరైనా పెట్టండి మీరు ఆ వచనానికి తగినట్టుగా. ద్వేషం అనే యుగం. అదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. పౌలు గారి టెస్టిమనీ తిమోతి పత్రికలో మనం చూసాము. గలతీ పత్రికలో ఏం చెప్తున్నాడో చూద్దాం. 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను ఎలా ఉన్నాడంట పూర్వము? దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించి నాశనము చేసిన వాడుగా ఉన్నాడు. ఏ యుగం ఇది? హింసాయుగం. ఏ యుగం ఇది? నాశనకరమైన యుగం. ఆ లెక్కలో, ఆ డెఫినేషన్స్తో, ఆ నిర్వచనాలతో మనలో ఎలాంటి యుగాలు ఉన్నాయో మనమే అనలైజ్ చేసుకోవాలి. బాగా అబద్ధాలు ఆడే వాళ్ళం అనుకోండి, అబద్ధపు యుగం మనలో. చాలామంది క్రైస్తవులు అయ్యుండి కూడా నేను చూశాను, చాలా భక్తిపరులుగా ఉండి కూడా క్షణానికి ఒక అబద్ధం ఆడేవాళ్ళని నేను చూశాను. వీళ్ళు దైవజనులే, వీళ్ళతో అసలు మనం అబద్ధం చెప్పకూడదే. అకార్డింగ్ టు యాక్ట్స్ చాప్టర్ 5 అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో పేతురు గారు మిగిలిన అపోస్తులు అంటారు కదా, అననీయ సప్పీరాలతో అంటారు, మీరు ఎందుకు దేవునితో మీరు అబద్ధం ఆడారు? అసలు మాతో మీరు అబద్ధం చెప్పారని అనుకుంటున్నారు, కానీ మీరు దేవునితోనే అబద్ధం ఆడారు. ఆ మాట చాలా గుణపాఠం చాలామందికి. దేవుని బిడ్డలతో, దైవజనులతో అబద్ధం మాట్లాడితే, అబద్ధం చెప్తే ఏకంగా దేవునితో చెప్పినట్టు, అబద్ధం దేవునితో చెప్పినట్టు అని అర్థం. అక్కడ లేస్తే చిన్న చిన్న అబద్ధాలు, దీనిదేముందిలే, ఇది పెద్ద నష్టం ఏముందిలే, ఇది పెద్ద ఇబ్బంది ఏముందిలే అన్నట్లుగా లైట్గా చెప్పేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. అబద్ధపు జీవితం, అబద్ధపు యుగం ఉంది మన బ్రతుకులో. సత్యమై ఉన్న దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అబద్ధపు బ్రతుకు కంటిన్యూ అయితే ఎలా? మారినట్లు ఎలా? ఆ యుగంలోనే ఉన్నాం ఇంకా మనం. మార్పు చెందిన వెలుగు యుగంలోనికి, సత్యమైన యుగంలోనికి,
దైవికమైన దైవయుగంలోకి మనం ఇంకా రాలేదని అర్థం. ఆ యుగంలోనే ఉంటే ఎలా? ఆలోచించేద్దాం ప్రియులారా. చిన్నవే కదని కొట్టిపారేయద్దు, చిన్నదే కదా అని అనుకోవద్దు అసలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా పెద్ద నష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న పోయిన మంగళవారం కాకుండా అంతకుముందు మంగళవారం మన వాక్యం విన్నాం కదా, దేవోరామ్ గారు వాక్యం పంచుకున్నారు. ఆ వాక్యం విన్న దగ్గర నుంచి డే టైం కొంచెం సేపు నిద్రపోవాలంటే నాకు ఆ వాక్యమే గుర్తొస్తుంది. ఇంకొంచెం సేపు నిద్ర అనేది మనిషికి హానిని తీసుకొస్తుంది అని. ఇంకొంచెము నిద్ర, ఇంకొంచెము దురాశ కదా. ఎంత చక్కని పాఠం నేర్చుకున్నాము మనం. ఇంకొంచెం అనేది చిన్ని తప్పిదాలు అనేవి చాలా పెద్ద లాస్ని తెచ్చినట్లుగా మనం చూస్తాం. ద్రోహులారా అని చిన్న మాట అన్నాడు అంతే. ఎవరు చిన్న మాట అంది? మోషే. మోషే. ఏమైంది? రిజల్ట్ ఏమైందమ్మా? కనాను చూడలేకపోయాను, ప్రవేశించలేకపోయాను. దేవుడు చెప్పిన పనిలో చిన్న చేంజ్ చేశాడు అంతే. చిన్న మైన్యూట్ చేంజ్. బండతో మాట్లాడయ్యా అన్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి మాట్లాడయ్యా మోషే అన్నాడు. ఈయనేం చేశాడు? కొట్లాడేది. మాట్లాడడానికి కొట్లాడడానికి చాలా తేడా ఉంది. ఈరోజు నేను ఒక వీడియో షేర్ చేశాను, ఎవరు కామెంట్ చేయలేదు. వెయిట్ చేస్తున్నాను నేను కామెంట్స్ కోసం. అంటే విన్నారా లేదా, ఎలా ఉంది, సత్యమా, విన్న వాక్యం కరెక్టా కాదా, ఏకీభవిస్తున్నారా లేదా, ఏమీ అర్థం కాల. ఎవరైనా దేవుని బిడ్డలు చేస్తారేమో నేను వెయిట్ చేస్తున్నాను. అక్కడ నేను ఒక మాట కూడా పెడదాము థంబ్నెయిల్లో అనుకున్నా. ఏమన్నా తెలుసా? వాక్యము కరెక్టే అని మీకు అనిపిస్తే, సమంజసమే అని మీకు అనిపిస్తే, సత్యంగా ఉంది అని మీకు అనిపిస్తే కామెంట్లో మాట్లాడండి. లేదా సత్యం కాదు, కరెక్ట్ కాదు ఇలా చెప్పడం అని మీకు అనిపిస్తే నాతో పోట్లాడండి. రెండిటికి నేను సిద్ధమే అని పెడదాం అనుకున్నా. కానీ చాట భారతం అయిపోయింది, అంత పట్టదు అక్కడ అక్షరాలు. అందువల్ల సైలెంట్గా ఉన్నా. మాట్లాడమన్నాడు దేవుడు, ఈయన వెళ్ళి కొట్లాడాడు. మాట్లాడడానికి కొట్లాడడానికి ఒక్క అక్షరమే డిఫరెన్స్. ఒక అక్షరమే కదా. పొరపాటుగా వినపడిందేమో, పొరపాటుగా అర్థం చేసుకున్నాడేమోనని ఎక్స్క్యూజ్ చేయలే దేవుడు, కన్సిడర్ చేయలే దేవుడు, క్యాలిక్యులేట్ చేశాడు దేవుడు, లెక్క కట్టాడు దానికి. మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యాలు వింటూ వెళ్ళడం, చదువుకుంటూ వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదండి. వాక్యం చెప్పడం కాదు గొప్ప, వినడం కాదు గొప్ప, ఆచరించడం గొప్ప. వాక్యం చెప్పడం, దయ్యాలు కూడా చాలా అద్భుతంగా బోధించినాయి బైబిల్లో. ఎప్పుడైనా మాట్లాడుకుందాం, దయ్యాల బోధ అని హెడ్డింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. దయ్యాలు అద్భుతమైన పదజాలం వాడి దేవుని గురించి అద్భుతంగా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఒక పెద్ద పదజాలం వాడి అద్భుతంగా వాక్యం చెప్పింది దయ్యాలతో. వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు. చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. చాలామంది బోధకులు ఎక్కువైపోయారు లోకంలో, ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు. వినటం కూడా బాగానే చేస్తున్నారు, కానీ అవలంబించే వాళ్ళు తక్కువైపోయారు. అవలంబించాలి. మన దైనందిన జీవితంలో చిన్న విషయాలను కూడా మనము కన్సిడర్ చేస్తూ, వాటిని గుర్తు తెచ్చుకుంటూ అలా మనం బ్రతకూడదు. అమ్మో అలా చేస్తే మనకు శిక్ష ఉంది, పెద్ద శిక్ష ఉంది, దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు అని భయముతో వణకుతో మనం బ్రతకాలండి. భయముతో వణకుతో మనం బ్రతకాలి. పౌలు గారు అంటున్నారు, ఎలా ఉన్నాను నేను? సంఘాన్ని నేను అపరిమితముగా, దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసిస్తూ నాశనం చేస్తూ వచ్చా. ఒకప్పుడు హింసాయుగంలో ఉన్నా, నాశన యుగంలో ఉన్నా. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మరలా హింస వైపు వెళ్ళాలి. ఆయన హింసించబడ్డాడు కానీ హింసించలే మరలా ఎవరిని ఆయన, పౌలు గారు. అది మార్పు అంటే.
మనం మార్పు చెందిన తర్వాత చిన్న అబద్ధమే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న మాటే కదా, ఇక్కడ మాట అక్కడ చెప్తే ఏమవుతుందిలే, చిన్నదే కదా అని అనుకుంటాం. ముఖ్యంగా స్త్రీలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. చిన్నదే కదా అని అనుకోద్దండి. శిక్ష చాలా పెద్దది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శిక్ష చాలా పెద్దదిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మునుపటి జీవితంలో పౌలు గారు ఈ విధంగా హింసతో, ద్వేషముతో, చీకటిలో ఉన్నవాడుగా ఉన్నాడు. చీకటిలో ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఇదంతా కూడా ఈ లోకంలో మన జీవితంలో ఉన్న ఒక యుగం. రాబో యుగం, రెండో యుగం ఒకటి ఉంది. రాబో యుగం కాదు, మన జీవితంలో రెండో యుగం ఒకటి ఉంది. అదేంటంటే మార్పు చెందిన యుగం. అదే 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్న యుగం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనంలో ఆ సహోదరుని ప్రేమించే యుగం, చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన వెలుగు యుగం, ద్వేషంలో నుండి ప్రేమించే యుగానికి వచ్చినటువంటి ప్రేమాయుగం. ఇంకా మార్పు చెందిన యుగం. రక్షింపబడ్డాం కనుక రక్షణ పొందిన యుగం. రక్షణ పొందిన తర్వాత సాక్ష్యార్థమైన జీవితం జీవిస్తున్నాం కనుక సాక్ష్యార్థమైన యుగం. ఇక మార్పు చెందిన తర్వాత వాటన్నిటికీ మనం పెట్టుకోదగినటువంటి పేర్లు అవి. మార్పు చెందిన తర్వాత మనం పెట్టుకోదగినటువంటి పేర్లు అవి. యోహాను పత్రికలోనే మరొక మాట అంటాడు ఆయన. యోహాను గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం, చూడండి. 5వ అధ్యాయము 19వ వచనం. 10 ఉన్నాయి. 10 ఉన్నాయా అమ్మ? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 10 వచనాలు. 5వ అధ్యాయమా? అవునమ్మా. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును సత్యజీవి అయి ఉన్నాడు. చిన్నపిల్లలారా, చాలమ్మా. ఇక్కడ గమనిస్తే 19వ వచనం అని చెప్పుకున్నాం కదా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు అని చూస్తున్నాం కదా. అక్కడ ఒక ఫుట్ నోట్ ఉంది. ఫుట్ నోట్లో ఏముందమ్మా? దుష్టుని అందు పడి ఉన్నది. ఏంటి యుగము? దుష్టుని యందు పడి ఉన్న యుగం, సాతాను యందు పడి ఉన్న యుగం. పాత జీవితం ఇదొక యుగం. యుగం అనే పేరుకి ఒక అర్థం నిరంతరమైతే, యుగము అనే పేరుకి ఒక అర్థము మన పాత జీవితము. యుగం అనే పేరుకి మరి ఒక అర్థము మనం జీవించినంత కాలము. ఎప్పుడు చదువుకున్నాం ఇది? ముందే చదువుకున్నాం, మత్తయి సువార్త 12:32లో. జీవించినంత కాలము ఈ యుగమందైనను రాబో యుగమందైనను. రాబో యుగం అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత అదో యుగం. ఈ లోకంలో ఈ శరీరంలో బ్రతికినంత కాలము ఒక యుగము, అదొక అర్థం. 3 అర్థాలు నేర్చుకున్నాం మనం ఇప్పుడు. ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. లోకస్వార్త 16వ అధ్యాయం 8వ వచనం. న్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు.
లోక సంబంధులు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందమ్మా. ఈ యుగము కుమారులు అని. ఈ యుగపు కుమారులు. ఈ యుగం అంటే ఏ కుమారులు. యుగం? ఈ యుగం అంటే ఏ యుగం? ఇక్కడ మరొక అర్థం మనం చూస్తున్నాం. మరొక అర్థం లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి యుగం. అంటే వాళ్ళు అసలు మార్పు చెందిన వారు కాదు. లోకస్తులు దేవునిని ఎరుగని వారు. ఈ యుగపు కుమారులు అంటే ఎవరంటే ఈ లోకంలో లోకానుసారముగా లోక పారంపర్యాచారం ప్రకారం దేవుని ఎరుగకుండా దేవునికి ఇష్టమైన జీవితం లేకుండా బ్రతుకుతున్నవారు. దేవుడంటే ఎరుగని వారు. దేవుడంటే ఎరుగని యుగం మనకి ఇక్కడ కనబడుతుంది. మరొక మాట చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలా ఇక్కడ కూడా ఈ లోక మర్యాద, లోక అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది 2 నంబర్తో కింద. ఈ యుగ అందరికి కనబడిందా? మీరు చూస్తున్నారుగా? మిగిలిన వాళ్ళు కూడా చూస్తున్నారమ్మా బైబిల్? అవునండి. థ్యాంక్ యూ. రాజు సిస్టర్, అరుణ సిస్టర్, భారతి సిస్టర్, నవభారతి సిస్టర్ అందరూ చూడండి. ఈ లోక అన్న దగ్గర యుగ అంటే లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్నదంతా కూడా ఒక యుగం. గమనించారా ఈ డిఫరెన్స్? మనం కూడా లోకానుసారంగా ఒకప్పుడు బతికిన వాళ్ళమే. మనమేమి పవిత్రులము, పరిశుద్ధులము, మనమేమి హోలీ స్పూన్తో పుట్టిన వాళ్ళం కాదు, సిల్వర్ స్పూన్ కాదు కదా, హోలీ స్పూన్తో పుట్టిన వాళ్ళం కాదు. పాపమందే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు దావీదు గారు. పుట్టి ఈ లోకం ప్రకారం బ్రతికిన తర్వాత మార్పు చెందాం మనం. కాబట్టి విశ్వాసులైన వారికి 2 యుగాలు ఉంటాయి. విశ్వసించిన వారికి ఎన్ని యుగాలు? విశ్వసించిన వారి జీవితంలో ఎన్ని యుగాలు ఉన్నాయి ఈ లోకంలో? ఒకటే. పాఠం అర్థమైతే మీకు వెంటనే ఆన్సర్ వచ్చింది. అసలు చనిపోయేదాకా రక్షింపబడలేదు, వాళ్ళ జీవిత కాలం అంతా ఒకటే యుగం. ఏ యుగం? చీకటి యుగం, దుష్ట యుగం, లోబడని యుగం, ఈ లోకానుసారమైన యుగం, ఈ యుగం. వాళ్ళ జీవితంలో ఇంకొక యుగం కూడా ఉందండి. అదేంటంటే మరణించిన తర్వాత తీర్పు వస్తుంది కదా. రెండు రకాలు. విశ్వసించిన వాళ్ళకైతే 3 యుగాలు, విశ్వసించిన వాళ్ళకి 2 యుగాలు. విశ్వసించిన వాళ్ళకు 3 యుగాలు ఎలా అంటే పాత జీవితం, మార్పు చెందిన తర్వాత జీవితం, తీర్పు వచ్చిన తర్వాత జీవితం. విశ్వసించని వారికి మార్పు లేని జీవితం, బ్రతికున్నంత కాలం, తీర్పుకి సంబంధించినటువంటి జీవితం. ఒక్కొక్క చోట తీర్పు సంబంధించిన ఆ యుగం ఎలా ఉంటుందంటే బాగా వేడిగా ఉంటుంది ఒక చోట, బాగా హాయిగా ఉంటుంది మరొక చోట. వేడిగా ఉండేదేమో నరకం, వింటర్ ఏముండదు అక్కడ, చల్లగా కూల్గా ఏముండదు, భగ మండుతూ ఉంటుంది. అగ్ని గంధకములతో మండు గుండం. ఆ పదం వింటేనే చాలా భయానకం ప్రియుల. అక్కడ ఏమీ వింటర్ సిచ్యుయేషన్స్ ఉండవు, ఎందుకంటే మనం మాట వినలేదు కాబట్టి. వినటం అనేది ఈ లోకంలో ఉన్నప్పుడు జరగలేదు కాబట్టి అక్కడ వింటర్ ఉండదు. అక్కడంతా కూడా హాట్ సమ్మర్ లాగా, హాట్ సమ్మర్ కంటే ఇంకా కొన్ని రెట్లు వేడి, అది కొన్ని కోట్ల రెట్లు అగ్ని, అది ఆ సిచ్యుయేషన్స్ ఉంటాయి. నమ్మితేనేమో నిత్యము ఆనందం, కన్నీరు లేదు, ఏడ్పు లేదు, పండ్లు కొరకడం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, నిత్యము ఆనందమే. నిత్యం మన ప్రభువుని మనం స్తుతిస్తూ నిత్య జీవితంలో ఆనందంగా సదాకాలము ఆయనతో ఉంటాం. ఆ కాలానికి, ఆ యుగానికి అంతం లేదు, అంతము లేని యుగం అది, అంతము లేని యుగం. కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడే దేవుడు అనేక రీతులుగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడే వాక్యానికి మన చెవినిచ్చి వాక్యం గురించి ఆలోచన చేసి ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది మనకు అగత్యం, ఏది అవసరం మనకి
నిత్య జీవితం మనకి కావాలంటే, నిరంతరం నేను బ్రతికుండాలంటే, శిక్ష నుండి నేను తప్పించుకోవాలంటే నేనేం చేయాలి అని ఆలోచన చేయండి. వాక్యం వినేటప్పుడు నమ్మని వారు, ఇంకా విశ్వసించని వారు ఎవరైనా ఉంటే, రేపు మనది కాదు, ఈరోజే మనది. నేడే రక్షణ దినం. రేపేమి సంభవించినో మనకు తెలియదు. మన టైం ఎప్పుడు కూడా నేడు కూడా కాదండి. అసలు ఈ క్షణం వరకే మనది. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒకసారి ఒక అతను వాక్యం విని డైరీలో వాక్యం అంతా రాసుకున్నాడంట. దేవుడు ఎంతో లోతుగా అతనితో మాట్లాడాడంట. ఆ మీటింగ్ అయిపోతూ ఉండగానే, మీటింగ్ ఎండ్లో ఆయన డైరీలో రాసుకున్నాడంట, నాతో ఈరోజు దేవుడు చక్కగా వాక్యం మాట్లాడాడు, నన్ను వాక్యం ద్వారా సంధించాడు, వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను. ఈరోజు చాలామంది తీర్మానం చేశారు, ఎవరెవరు బాప్టిజం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగితే చాలామంది చేతులు ఎత్తారు, కానీ నేను చేతులు ఎత్తలేదు. ఎందుకంటే రేపు కూడా మీటింగ్ ఉంది, రేపటి దినాన్న నేను చేయెత్తి తీర్మానం చేద్దాం అనుకుంటున్నాను అని తన డైరీలో రాశాడంట. డైరీలో రాసుకున్నాడు. తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే మరణించాడు ఆయన. కథ కాదు ఇది, యథార్థ గాథ. అక్కడికక్కడే మరణించాడు. బైబిల్ ఉంది ఆయన బ్యాగ్లో, డైరీ ఉంది. ఆ డైరీలో ఆ డేట్లో చూస్తే ఆయన మీటింగ్కి వెళ్ళినట్టు, అక్కడ వాక్యం వింటున్నట్టు, పలానా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అని ఆయన రాసిన విషయాలన్నీ చదవడం జరిగింది. ఆయన ఏమనుకున్నాడు? రేపు తీర్మానం చేస్తాను అనుకున్నాడు. నేను రక్షణ తీసుకుంటాను, బాప్టిజం తీసుకుంటాను అని రేపు నిర్ణయించుకుంటాను, రేపు చెప్తాను, రేపు నిర్ధారిస్తాను అని అనుకున్నాడు. కానీ ఆయన జీవితం ఈరోజే అంతమైపోయింది. రేపుకు రూపు లేదు అంటారు పెద్దలు. అందుకే రేపు మనది కాదు. విశ్వసించని వారు ఎవరైనా ఉంటే, వింటున్న వారిలో, స్క్రీన్ మీద మీరు కనబడకపోయినా, ఒకవేళ ఫ్యామిలీస్లో ఉండి వాక్యం వింటుంటే ఇంకా రక్షణ పొందకపోతే కనుక దయచేసి రక్షణ పొందండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ఏకైక దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన మాత్రమే నరకం నుండి మనల్ని తప్పించగలడు. ఆయన మాత్రమే పరలోక రాజ్యాన్ని మనకివ్వగలడు. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళడం సాధ్యం. కాబట్టి ఆయన్ని నమ్ముకోండి. నిత్య శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపు నమ్ముకుంటాను, తర్వాత నమ్ముకుంటాను అని అనకండి దయచేసి. రేపేం సంభవిస్తుందో అంటే ఏదో సంభవించాలని కాదు మా ఉద్దేశం. మీరెప్పుడు అందరూ కూడా క్షేమంగా ఉండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేస్తాం. కానీ మనకేమీ జరగక మునిపే, ఈ శరీరంలో మనం ఉన్నప్పుడే మనం రక్షణ పొందితే మన ఆత్మకు ఎంతో క్షేమం ప్రియులారా. అది మనం గుర్తుపెట్టుకున్నాం. రోమాపత్రికలో 12:2 ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ యుగ మర్యాదను అనుసరింపక. ఇంకా ఈ యుగ మర్యాదను అనుసరిస్తున్నారా? మా తాతయ్య ఫలానా ఆయన్ని పూజించేవాడు, మా తాతయ్య వాళ్ళ నాన్న ఫలానా పూజ చేసేవాడు, ఫలానా వారిని ఆరాధించేవాడు, మా ఫ్యామిలీ అంతా అంతే అని అనుకోబాకండి. కనీసం మీరైనా ఆలోచించండి. తాతయ్య వాళ్ళు ఆలోచించలేదేమో, వాళ్ళ సమయం అయిపోయిందేమో, ఒకవేళ దేవుడు అవకాశం మీకు ఇచ్చాడేమో. ఆలోచించండి. ఈ యుగ పద్ధతి ప్రకారం మనము బ్లైండ్గా, గుడ్డిగా మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా, మనకు సెలవిస్తుంది. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసి ముగించుకున్నాం, సమయం అయిపోవస్తుంది కనుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ లోక తర్కవాది అనే పదం కనబడుతుంది. చదువుతారండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం.
జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకము తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలితనముగా చేసి ఉన్నాడు కదా. చాలా బాగుంది. అక్కడ ఈ లోక తర్కవాది దగ్గర మరలా ఫుట్ నోట్ ఉందా? ఉంది అమ్మగారు. ఆ, కింద మూల ఏమన్నారమ్మా? భాషలో ఈ యుగపు యుగపు తర్కవాది. చాలా మంది వాదిస్తున్నారు కదా, అన్ని సంవత్సరాల నుండి ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుండి ఆరాధిస్తున్నాం, పాత పాత కాలపు నమ్మకం మాది, మా విశ్వాసం చాలా పురాతనమైనదని చాలామంది వాదిస్తూ ఉంటారు కదా. తర్కవాదం. ఏమయ్యారు వాళ్ళంతా అంటుంది బైబిల్. ఈ యుగపు తర్కవాది ఏమయ్యాను, జ్ఞానం, చాలా జ్ఞానం ఉంది వీళ్ళకి, చాలా విషయాలు ఇయర్స్తో సంవత్సరాలతో పాటు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకున్న వాళ్ళు కూడా బైబిల్ జ్ఞానం ముందు తుడుపు పెట్టబడ్డారు. ఈ లోక జ్ఞానం ఎప్పుడు కూడా బైబిల్ ముందు ఓడిపోతూనే ఉంది. ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఈ లోకానుసారమైన జ్ఞానము బైబిల్ ముందు గెలవలేదు. లోకానుసారమైన అవలంబనలు మానేద్దాం, ఫుల్ స్టాప్ పెడదాం. మరొక వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇదే అర్థం వచ్చే మాట ఉంటుంది. 2వ అధ్యాయం 6వ వచనం, అదే మొదటి కొరింథీ 2:6. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని చాలా దేవుని జ్ఞానము అంతవరకు చాలు. అక్కడ ఈ లోక జ్ఞానం అన్న దగ్గర మరలా ఫుట్నోట్లో ఈ యుగపు జ్ఞానము లేక ఈ యుగ జ్ఞానం అన్నాడు. పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. కొరింథు సంఘంలో ఎంతో కాలం ఉండి ఆయన వాక్యాన్ని బోధించాడు. వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు ఆయన. కానీ ఆయన బోధించినది ఈ లోకానుసారమైన జ్ఞానానికి సంబంధించిన బోధన కాదు, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించింది కాదు, నిరర్ధకమయ్యే జ్ఞానం కాదది, శాశ్వతమైన జ్ఞానం. అందుకనే దేవుడు అంటాడు, ఆ జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. అవిశ్వాసులైన వారు, ఇంకా దేవునిని ఎరుగని వారు ఇంకా ఇలాంటి అజ్ఞాన కాలంలోనే ఉన్నారు. ఈ లోకపు అజ్ఞాన యుగములోనే, ఈ సమయంలోనే, ఈ కాలంలోనే వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుచూ ఉన్నారు. ఇంకో యుగంలోనికి రావాలి మీరు. వెలుగు అనే యుగం, మార్పు అనే యుగంలోనికి రావాలి, క్రీస్తు అనే యుగంలోనికి రావాలండి మీరు. ఆయన మనల్ని సృష్టించాడు. జ్ఞానం అనే యుగంలోనికి రావాలి. అజ్ఞానంతో ఎవరో చెప్పినవి, ఎక్కడో రాసినవి, ఏవో ఆధారాలు లేనివి, ఒక్కొక్కసారి కంటికి ఆధారం కనబడుతున్నా కూడా సత్యాన్ని ఎరగని వారు, సత్యాన్ని అన్వేషించని వారు ఉన్నారు లోకంలో. అన్వేషించండి, వెతకండి, తవ్వండి జ్ఞానాన్ని. దేవుడు మనకు తెలియచేస్తాడు. మన కన్నులు తెరుస్తాడు ఆయన. లోకస్వార్త 20వ అధ్యాయంలో 32 నుండి 34 వచనాలు చూద్దాం. లోకస్వార్త 20వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు ప్లీజ్. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భారీగా ఉండును, ఆ 7గురికి ఆమె భారీగా ఉండెను కదా అనేది. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతులకు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలివారయుండి దేవదూత సమానులను, దేవుని కుమారులను ఇందురుగా, కనుక వారికను చావనేరరు. చాలు. ఈ లోకపు జనులు, ఇక్కడ కూడా ఫుట్ నోట్ ఉంది కదా, ఫుట్ నోట్లో ఈ యుగపు కుమారులు అని కనబడుతుంది. 34వ వచనం ఫుట్ నోట్లో
ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. ఇక్కడ ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు. ఆలోచన లేని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. పూర్తి మార్పు లేనివారు, కంప్లీట్ ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ అనుభవము, ఆత్మీయ ఆలోచన సరళి లేనివారు అంటున్నారు, ఫ్యూచర్లో రాబో కాలంలో, రాబో యుగంలో ఎవరు చేసుకుంటారు పెళ్ళి, ఎవరికి ఇవ్వబడుతుంది ఆమె అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, అవివేకం అన్నమాట అది. అంటే అనాలోచితం, అంతగా ఆలోచన చేయకపోవడమే. ఆలోచిస్తే దేవుడు ఆలోచన ఇస్తాడు, ఆలోచనకి సరైన జవాబు కూడా ఇస్తాడు. ఈ లోకంలో ఒక పెళ్లి చేసుకున్నాం, చక్కగా జీవితాన్ని కొనసాగించలేకపోయాం. అట్లీస్ట్ ఇంకో సెకండ్ ఛాన్స్ ఉంటే పరలోకి వెళ్ళిన తర్వాత అయినా ఈ లోకంలో భార్యతో వేగలేకపోయాం, లేకపోతే ఈ లోకంలో భర్తతో గెలవలేకపోయాం, కనీసం పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడన్నా పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడైనా వేరే భర్త, వేరే భార్య దొరికితే అక్కడైనా జీవితం కరెక్ట్గా సాగించవచ్చు అన్న ఆలోచన లాగా లేదు ఇది. ఎంత అనాలోచితం. అసలు అక్కడ పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళిళ్ళు ఉండవు. అక్కడ ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం అవన్నీ ఉండవు. ఈ లోకంలో ఉన్నట్టు ఉండదు పరలోకం. ఈ లోకంలో ఉన్నట్టు పరలోకంలో ఉండదు. ఈ యుగపు కుమారుల ఆలోచన ఇది. ఈ యుగపు కుమారుల ఆలోచన. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. సమయం అయిపోయింది కాబట్టి ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, తర్వాత చదవండి. 4 ఉన్నాయి. మత్తయి సువార్త 13:22లో ఐహిక విచారములు కలిగి ఉంటారు ఈ యుగపు కుమారులు. తర్వాత 2 తిమోతి 4:10లో ఇహలోకమును స్నేహించి, దేమా గురించి చెప్తూ ఉంటాడు పౌలు గారు తిమోతి గారితో. దేమా ఈ లోకమును స్నేహించి అని మొదలు పెడతాడు ఆ వచనంలో. మార్పు లేని యుగంలో ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవి. ఏంటవి? ఐహిక విచారం, ఈ లోకానుసారమైన వాటి గురించే ఆలోచన. మన దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే మార్పు చెందిన మనం కూడా ఈ లోకానుసారమైన ఐహిక విచారాలే కలిగి బ్రతికేస్తున్నాం జీవితం అంతా. నేను ఈ పాఠం నేర్చుకోవడానికి, ఈ వచనాలు వెతుక్కోవడానికి 3:30కో 3:45కో భోజనం చేస్తాను నేను ఈరోజు. వాక్యం చెప్పడానికి ఎంత కష్టపడుతున్నానో నా మట్టుకు నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. పదే బ్రతిమాలుతున్నా. వాక్యం వినడానికి మాత్రం ముందుకు వస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరన్నా వస్తారు, ఇంకొక ఆత్మ అన్న వస్తుంది, ఇంకొకళ్ళన్నా వింటారు, ఇంకొకళ్ళకన్నా వాక్యం చదువుదామంటే వచ్చిన ఆనవాళ్లే లేవు. అన్నీ ఐహిక విచారాలు. పని ఉంది సిస్టర్, ప్రార్థన ఉంది సిస్టర్, ఫంక్షన్ ఉంది సిస్టర్, చుట్టాలు వచ్చారు సిస్టర్, ఒంట్లో బాగలేదు సిస్టర్, మిమ్మల్ని ఎక్కడికన్నా జర్నీ చేయమంటున్నావా, మిమ్మల్ని ఏమైనా భారమైన పనులు చేయండి అంటున్నాము, ఇంట్లోనే మీరున్న చోటనే ఉండి వాక్యం వినండి అంటున్నాం. మాకేమొద్దు, 1 గంట వాక్యం వినండి చాలు. గంట మీ ఇంటికి, మీ వాకిట్లో వినపడే వాక్యానికి జస్ట్ మీ చెవి ఇవ్వండి. ఐహిక విచారాల్లో మునిగిపోయాం. మార్పు చెందిన మనం కూడా ఎలా అయిపోయామంటే దేవుణ్ణి విసిగించి ఇక దేవుడు కూడా మనకేం చెప్పడు. రీసెంట్గా దైవజనులు పాస్టర్ గారు అంటున్నారు, వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి అంటే చాలా టైం ఈ మధ్య కాలంలో చాలా క్విక్గా చేస్తున్నారు. అందులోనూ చేస్తే లూదియమ్మ, చేస్తే దెబోరమ్మ క్విక్గా రెస్పాండ్ అయ్యి ముగింపు ప్రార్థన చేయండి అనగానే క్విక్గా చేసేవాళ్ళు వాళ్ళిద్దరే మ్యాక్సిమం నాకు కనపడేది, నేను అబ్జర్వ్ చేసింది. ఇక అసలు ఎవరికి చెప్పొద్దు, ఆత్మీయంగా ప్రేరేపించబడిన వాళ్ళు పాట పాడండి అంటే పాడితే రాజు సిస్టర్ పాడాలి, లేకపోతే పాడలేని స్థితిలో ఉన్న దెబోరమ్మ ముందుకు వస్తారు, లూదియమ్మ, అరుణా సిస్టర్. మిగిలిన వాళ్ళు పాడటానికి వేగిరంగా ముందుకు రారు. ఈరోజు ఎవరు పాడారు నేను గమనించలే.
అప్పటికి కూడా నేను ఇంకా వాక్యం ప్రిపేర్ అవుతా ఉన్నా. 3:30 పావుదక్కు 4 భోజనం చేసిన మరలా ఇందాకటి వరకు నేను వాక్యం నేర్చుకుంటానే ఉన్నాను. అయినా నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఒక ముగింపు రాల. అందుకే ఈరోజు ముగించట్లేదు ఈ టాపిక్ని. నేను వెతుక్కోవాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? మనసుతో ఎంత చాకిరీ చేయాలో తెలుసా? కళ్ళతో ఎంత చాకిరీ చేయాలి, మనసుతో ఎంత కష్టపడాలో, బ్రెయిన్తో ఎంత కష్టపడాలో తెలుసు. మీకు తెలిసిన మాటే. మీరు కూడా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక ఐహిక విచారాల జోలికి మనం వెళ్ళొద్దండి. వాటంతటా వాటిని దేవుడు నెరవేర్చుకుంటూ వస్తాడు మనం దేవునికి సమయం ఇస్తే. అది నేను చెప్పే మాట. ఏ పనులు పెండింగ్ ఉన్నా పక్కన పెట్టండి, కాసేపు దేవునికి ఇవ్వండి సమయం. ఆటోమేటిక్గా అవి చేసుకునే శక్తి, సమయం దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. ఐహిక విచారాల్లో ఉంటారంట. ఇహలోక సంబంధమైన దురాశ యుగము. ఏం యుగం ఇది? చీకటి యుగమే కాదు, మొదటి నుంచి వస్తే ఆ పేర్లున్న యుగమే కాదు, దురాశ యుగం ఇది. లోక 21:34 కూడా ఐహిక విచారంలో ఉన్నటువంటి యుగం. 3 రకాల యుగాలు చూసి నాలుగవ యుగం పేతురు గారు క్వశ్చన్ చేస్తారు. ఒక్క వచనం చదువుకొని ఒక ఆలోచన వస్తుంది. నెక్స్ట్ వీక్లో మనం వివరించుకుందాము మిగిలినవి. ఆ ఒక్క వచనం చదువుకొని ముందుకెళ్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. ఒక్క వచనమే అన్నాను. 29, 30 వచనాలు కలిసి ఉంటాయండి. 28 నుండి చదువుకుంటే కొంచెం అవగాహన కరెక్ట్గా ఉంటుంది. ఈ పాఠానికి ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ 29, 30 వచనాలు కలిసి ఉన్నాయే, ఆ వచనంలో ఏమంటున్నాడు? ఇహమందు, పరమందు 2 మాటలు కనపడుతున్నాయి కదండి. ఇహమందు, పరమందు. లోక సువార్త 18వ అధ్యాయము 28వ వచనము, 29వ వచనము, 30వ వచనం. ఏమంటున్నాడు అక్కడ? అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవము. దేవుని రాజ్యము నిమిత్తం, ఇందాక ఐహిక విచారాలు అనుకున్నాం కదా, అన్నిటిని విడిచిపెట్టి దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును, పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. నేను విడిచిపెడితే విడిచిపెట్టిన దానికి చాలా రెట్లు పొందుకుంటావు అని చెప్తుంది ఈ వచనం. ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా దుఃఖకరమైన వచనం ఇది. సహోదరునైనా, భార్యనైనా, కుమారులనైనా అన్నాడు, కానీ తల్లిదండ్రులు అనే మాట వాళ్ళ ఇక్కడ. చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు అవగానే ఎవరో ఒక ఆవిడ వచ్చేస్తుంది జీవితంలోనికి, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి, ఒక పురుషుడు వచ్చేస్తాడు జీవితంలోనికి. తల్లి తండ్రి చాలా దూరంగా కనపడతారు. తల్లిదండ్రి ఏది మాట్లాడినా తప్పుగా వినపడిద్దప్పుడు, ఏ సలహా ఇచ్చినా చేదుగా ఉండిద్దప్పుడు. తల్లిని తండ్రిని విడిచిపెట్టమని చెప్పలేదు అసలు ఎక్కడ. ఆది కారణంలో పురుషుని విడిచి, తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాను అన్నాడు. ఆ మాటని అపార్థం చేసుకున్నారు బ్రదర్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు అందరూ. ఎవరైతే విడిచిపెడుతుంటారో తల్లిదండ్రులు వారి గురించి లేండి, అందరూ అనకూడదు. వాళ్ళందరూ అంటే ఆ మాట పట్టుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? కొంతమంది విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని దూరం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చేదుగా కనబడుతూ ఉంటారు. తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదండి ఆ వచనం యొక్క అర్థం. భార్యను హత్తుకొను, భార్యను
హత్తుకునేటప్పుడు మాత్రమే తల్లిని తండ్రిని విడిచిపెట్టమని, వాళ్ళ బాధ్యతను విడిచిపెట్టమని, వాళ్ళని ప్రేమించడం ఆపమని కాదు. నీ తల్లిని తండ్రిని విడిచి పురుషుడు హత్తుకొనును అని చెప్పిన ఆ వాక్యమే, ఆ దేవుడే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే అని చెప్పాడు దేవుడు. చెప్పలేదా? ఆజ్ఞల్లో చెప్పలేదా దేవుడు? చెప్పాడా లేడా? చెప్పిండు. తల్లిని తండ్రిని సన్మానించు. రీసెంట్గా వాట్సాప్లో ఒక పోస్ట్ చూశాను నేను. చిన్నపిల్లోడు మన మాన్విష్ అనుకోండి, మాన్విష్కి ఒకవేళ 6-7 సంవత్సరాలు ఉంటే, లేకపోతే మన రీసెంట్గా బర్త్డే చేసుకున్న బెనెట్ అభిషేక్ కానివ్వండి, 7 సంవత్సరాలు నిండినటువంటి బాలుడు. అంత పిల్లోడు స్కూల్కి వెళ్తూ స్కూల్ బ్యాగ్ తగిలించుకొని వాళ్ళ నాన్న స్కూల్లో వదిలిపెట్టి వచ్చేస్తుంటే, నానా నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు నానా అని వాళ్ళ నాన్న చేయబట్టుకొని అడుగుతున్నాడు. అదే నాన్న వృద్ధుడైపోయిన తర్వాత వృద్ధాశ్రమంలో ఒక బండ మీద కూర్చొని ఉండి, అప్పటికి ఈ నాన్న వృద్ధుడయ్యాడు కదా, ఈ 7 సంవత్సరాల పిల్లోడు ఎవరైతే ఉన్నాడో అతను పెళ్ళిడు వచ్చేసింది, పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళైన వయసు వచ్చేసింది, ఒక 25-30 సంవత్సరాల వయసు. ఆ పిల్లోడు చెయ్యి ఈ వృద్ధుడైన తండ్రి పట్టుకొని, నానా నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళొద్దు నానా అని ఆ వృద్ధుడైన తండ్రి ఆ కుమారుని వేడుకుంటున్నాడు. చాలా దుఃఖం వచ్చింది నాకు, చాలా చాలా దుఃఖం అనిపించింది. ఎంతమంది తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో విడిచిపెడుతున్నారో తెలుసా? రెగ్యులర్గా ఒక అనాథాశ్రమానికి వెళ్తాం, 26 కంటే పై మంది ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు 26 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. అంటే విడవబడుతున్న తల్లిదండ్రులు నంబర్ పెరుగుతుందనా తగ్గుతుందనా? పెరుగుతుంది. తల్లిదండ్రులు సన్మానించడం పెరుగుతుందా తగ్గుతుందనా? తరుగుతుంది. తగ్గుతుంది. తల్లిని తండ్రిని సన్మానిస్తేనే ఆయుష్కాలము దీర్ఘాయుష్గా ఉంటుంది. ఒకే ఫార్ములా, ఇంకేం లేదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా లాంగ్ టైం, మే లాంగ్ లైఫ్ టు యూ అని బర్త్డే పార్టీలో పాట పాడితే కాదు లాంగ్ లైఫ్ వచ్చేది. తల్లిని తండ్రిని సన్మానిస్తే, భార్య వచ్చిన తర్వాత కూడా తల్లిని తండ్రిని గౌరవిస్తే, ప్రేమిస్తే, ఆదరిస్తే, వాళ్ళని బాధ్యతగా చూసుకుంటే దీర్ఘాయుష్ వస్తుంది. హ్యాపీ బర్త్డేలో లాంగ్ లైఫ్ టు యూ అని పాడితే కాదు వచ్చేది. గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యము నిమిత్తము మిగిలిన వాళ్ళందరిని విడిచిపెట్టమన్నా తల్లిదండ్రిని విడిచిపెట్టమని చెప్పలేదు ఈ వచనం. దేవునికి చాలా పర్టికులర్ దేవుడు ఆ విషయంలో. తన తల్లిని కాసేపట్లో ఈ తనువు చాలించి నేను వెళ్ళిపోతాను, నేను మరణించేస్తాను, ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెడతాను అని అనుకున్నప్పుడు కూడా తల్లి బాధ్యత గురించి ఆలోచించిన బాధ్యత కలిగిన కుమారుడు మన యేసు ప్రభు. అమ్మా వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, అయ్యా తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు అని పలుకుతూనే, వీరిని క్షమించు అని అంటూనే, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని పలుకుతూనే ఆయన తన బాధ్యతను మర్చిపోకుండా, అమ్మ ఇక నుంచి ఇతడు నీ కుమారుడు, యోహాను ఇక నుంచి ఈమె నీ తల్లి. ఒక తల్లికి ఒక కుమారుణ్ణి దగ్గర చేశాడు బాధ్యతగా, ఒక కుమారునికి తల్లిని దగ్గర చేశాడు. తల్లిదండ్రులకి కుమారులు కుమార్తెలు వేరు కాకూడదండి, దూరం అవ్వకూడదు. బైబిల్ ఒప్పుకోదు, వాక్యానుసారం కాదు. అందుకనే ఈ వచనంలో బహుశా తల్లిదండ్రుల గురించి చెప్పలేదు. భార్యనైనా అన్నదమ్ములనైనా అక్కజల్లులనైనా విడిచిపెడితే ఈ లోకంలో 100 రెట్లు పొందడం మాత్రమే కాదు, చాలా రెట్లు, క్షమించండి 100 కాదు, చాలా రెట్లు పొందడం మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా, ఇహమందు పరమందు, ఇహమందంతా ఒక యుగము, పరమందంతా
మరొక యుగం, మరొక యుగం. ఇంకా యుగము లాంటి మీనింగ్స్ ఇంకా ఉన్నాయి. డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో మనం విందాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో భద్రపరిచి ఈ వాక్యం ప్రకారం బ్రతికే కృపను నాకును మనందరికీ దయచేయను గాక. ఆమె కొద్ది వాక్యాన్ని దేవుడు మనందరి కొరకు దీవించును గాక. ఆమె విన్న మీ అందరికీ నా వందనాలు. ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే